సర్వము ఎరిగి ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. నీవు ఎక్కడున్నావు? అందుకు ఆదాము గారు తప్పించుకునే విధంగా జవాబు చెప్పాలని ప్రయత్నం చేశారు. మన నుంచి సూటి అయినటువంటి జవాబులు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. నీ జవాబు వల్ల అక్కడ రక్షణ గాని లేదా వినాశనము గాని సంభవించవచ్చు. నీవు ఒకే సమయంలో 2 మార్గాల్లో నడవలేవు. కొంతమంది క్రైస్తవులు క్రీస్తువారితో ఆటలాడతారు. వారు దారి తప్పి చివరకు దేవుణ్ణే నిందిస్తారు. ఈ రోజున నీవెక్కడున్నావు? ఏ దిక్కు వైపు వెళ్తున్నావు? ఎప్పుడు అనుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తే అదే విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారు ద్విమనస్కుడు కారు. ఆయన ఏకదృష్టి కలిగి ఉన్నారు. దేవునితో నీవు నిజంగా పని చేయాలనుకుంటే ఆయన నీతో కలిసి పనిచేస్తారు. నీ పూర్తి నమ్మకం ఆయన మీద ఉంచినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె మనం ఉండాలని నా కోరిక. క్రీస్తు వారు దేవుడని లోకానికి రుజువుపరచాలి. మరి మనము ద్విమనస్కులమైతే ఎలా దాన్ని రుజువు చేయగలుగుతాము? ఒకసారి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాయి నా కాలికి తగిలింది. ఇది ఎందుకు తగిలిందని ప్రభువారిని అడిగాను. అందుకు ఆయన వెనుకకు తిరుగుము అని అన్నారు. నేను వెనుకకు తిరిగి ప్రక్కగా వెళ్తున్నటువంటి మరి ఒక దారి వెంబడి వెళ్ళాను. దారిలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో నా స్నేహితుడొకడు చాలా జబ్బుగా ఉండి అందులో చేర్చబడినట్లు తెలిసింది. నేను వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేశాను. దేవుడు అతన్ని స్వస్థపరిచారు. నీవు పూర్తిగా క్రీస్తువాడవేనా? నేను చదువుకుంటున్న సమయంలో మా బంధువులు ఒక ఆమె క్రింద పడడం వల్ల ప్రక్కటెముక విరిగింది. ఆమె బాగుపడుతుందన్న నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలంటే ఒక నదిపై పడవ ప్రయాణం చేయాలి. అయితే స్వల్పమైనటువంటి కదలిక కూడా భరించలేని బాధకు గురి చేస్తుందని ఆమె బాగుపడుతుందన్నటువంటి నిరీక్షణ లేదు. కానీ నేను పూర్ణ హృదయంతో క్రీస్తు వారి వైపు చూసి, సిలువలో నీవు ఇదిగో నీ తల్లి అన్నావు కదా, ఇప్పుడు నా తల్లి బాధపడుతూ ఉంది, దయచేసి ఆమెను బాగు చేయి ప్రభువా అని వేడుకున్నాను. నా పూర్ణ హృదయంతో మొర్రపెట్టాను. ఒక ఎముకను మరో ఎముక తాకినప్పుడు వచ్చే శబ్దము వంటివి ఒక శబ్దము వినపడిందట. అంతే, ఆమె లేచి నడిచారని తరువాత నేను విన్నాను. ఆ రాత్రి విరిగిన ఆమె ఎముకలను దేవుడు అతికించారు. నీవు ఎక్కడున్నావు? నీకు ఏకదృష్టి ఉందా? నీవు అసలు ఆయన వాడవేనా? ఆహా, క్రీస్తుతో ఉండు. నీవు జయశీలుడు అయ్యే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.